బ్యాడ్ బాయ్ కార్తిక్. బ్యాడ్ మూవీ ఇది. సో టేక్ కేర్ అని పెట్టాల్సింది టైటిల్. బ్యాడ్ మూవీ అన్నారు కానీ మరి ఇంత బ్యాడ్ అనుకోలే. సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి మూవీస్ మనకి తెలిసినవి చాలానే ఉన్నాయి. లేదు నేను ప్లాట్ చెప్తే మీరే గెస్ట్ చేస్తారు ఆ మూవీస్ ఏంటా అని. ప్లాట్ కొంచెం చేంజ్ అయినా పాయింట్ మాత్రం ఒకటే. పాయింట్ ఏంటంటే హీరోకి ఒక అక్క ఉంటుంది. అక్క కాకపోతే వదిన అనుకో. ఆమె కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసర్. అనుకోకుండా విలన్కి సంబంధించిన విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది. అనుకోకుండా అయిందా అనుకున్నైందా అనే డిస్కషన్ వద్దు. సరే అయింది. అయ్యాక ఆమెను ఏసేయాలని విలన్ ప్లాన్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో అయితే ఆమెకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో మ్యాటర్ని ఎప్పటికప్పుడు డిస్క్లోజ్ చేయాలి అనుకుంటాడు. కొన్నిసార్లు ఆమెకు తెలియకుండా కొన్నిసార్లు ఆమెకు తెలిసి చేస్తాడు. ఫైనల్ కాంటెక్స్ట్ అయితే ఇదే. ఇప్పుడు ఇదంతా విన్నాక మీకే మూవీస్ గుర్తొచ్చాయి? నాకైతే కొన్ని మూవీస్ మైండ్లో రన్ అయ్యాయి. ఇదే సబ్జెక్ట్తో ఇంకా మస్తు కథలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్తో తమ్ముడు మూవీ తీశారు కదా. ముందు మీరు ఆ మూవీ చూడలేదా? మళ్ళీ అదే కోర్ పాయింట్ని ఎలా చూస్ చేసుకున్నారు? మామూలుగా తమ్ముడు మూవీ చాలా పెద్ద రాడ్ మూవీ. సరే అలా చూసుకున్నా. ఈ మూవీ చూసాక తమ్ముడు చాలా బెటర్ అనిపించింది. మూవీస్ తీయొచ్చు, తీయాలి కూడా, కానీ ఇంత ఘోరమా? పోలీస్ స్టోరీలో సాయి కుమార్ ఏంటి? మీరు చూపించింది ఏంటి? హీరోయిన్కి కూడా క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది కదా. మరి ఎందుకని క్యారెక్టరేషన్ లేకుండా క్యారెక్టర్ డెవలప్ చేశారు? ఇంతోటి దాంట్లో మళ్ళీ హీరో ఎలివేషన్స్కి ఏం తక్కువ లేదు. టాలీవుడ్లో టాప్ హీరో మూవీస్లో ఎవడైతే ఎలివేషన్ ఇస్తాడో వాడిని తీసుకొచ్చి ఎలివేషన్ ఇప్పించుకున్నారు. ఒకప్పుడు నాగశౌర్య మూవీ అంటే మినిమం సబ్జెక్ట్ ఉండేది, మినిమం గ్యారంటీ ఉండేది. కానీ ఇప్పుడు అసలు లైమ్ లైట్లో లేకుండా పోయాడంటే రీజన్ ఏంటి? ఇవే. ఇలాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటే నాగశౌర్యే కాదు, పెద్ద పెద్ద నాగులు కూడా అస్సాం అవ్వాల్సిందే. సినిమాలో కొన్ని అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ వస్తాయి. అవేంటి అంటే సాంగ్స్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలా ఉంది సాంగ్ ప్లేస్మెంట్. టైటిల్లో ఏమో బ్యాడ్ బాయ్ అని ఉంది, మరి సినిమాలో బ్యాడ్ బాయ్ ఎక్కడని మూవీ అంతా చూసా. లాస్ట్లో అర్థమైంది వాళ్ళు ఇచ్చిన జస్టిఫికేషన్ కరెక్టే. మూవీ పేరు కార్తిక్, చూసేవాడు బ్యాడ్ బాయ్ అని. ఈ మూవీ అయితే దేశీ కళాఖండం. సిచ్యువేషన్కి సంబంధం లేకుండా సాంగ్స్ వస్తాయి, స్టోరీకి సంబంధం లేకుండా క్యారెక్టర్స్ వస్తాయి, రివెంజ్ అనేది లేని ఒక రివెంజ్ పాయింట్ కూడా వస్తుంది. లిటరల్గా న్యూ కమ్మర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. ఇలా తీయకూడదు అని చెప్పడానికి. ఇంత చెప్పాక కూడా చూడాలి అనుకుంటే ప్రైమ్ మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది. అంత ఖర్చు ఎందుకు అనుకుంటే మీరు రూల్ చేయొచ్చు. మీరు మూవీ చూస్తే మాత్రం మర్చిపోకుండా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.